హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను పొద్దు నుంచి అంత ఫుల్ బిజీగా ఉన్నామండి. ఇంట్లో పని చేసుకున్న తర్వాత పాప అడ్మిషన్కి అని చెప్పేసి వెళ్ళేసి కనుక్కొని వచ్చామన్నమాట. మీలో చాలామంది అడిగారు 10th తర్వాత ఏం చేయిస్తారు పాపని అని. 10th తర్వాత యాజ్ యూజువల్ ఇంటరే కదండి. ఇంటర్లో కూడా మేము సిఏ ఆలోచించాము, అలాగే జేఈ మెయిన్స్ రాపించాలన్న ఉద్దేశంతో రెండు ఆలోచించాము. సో ఈ రెండు బాగా ఆలోచించుకున్నాక తన ఇంట్రెస్ట్ని బట్టి మేము ఎంపీసీ గ్రూప్లో వేయిద్దామని అనుకుంటున్నాం అనమాట. సో తను ఎంపీసీ గ్రూప్ ఇంటర్లో జాయిన్ అవుతుంది. చాలామంది అడిగారు. అండ్ మీలో చాలామంది పాప ఎగ్జామ్స్ ఎలా రాసిందని కూడా అడిగారు. మంచిగా రాసిందండి. తను కూల్గానే, అంటే నేను ఎక్కువగా ర్యాంక్స్ రావాలి 10/10 రావాలని ఏం ప్రెషర్ పెట్టలేదు. ఎప్పుడు ఒకటే చెప్తాను, ఏంటంటే నువ్వు ఎలా చదువుకున్నా కూడా నీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. ఫస్ట్ నువ్వు సబ్జెక్ట్ అర్థం చేసుకుని నీ ఓన్గా సెల్ఫ్ అనాలిసిస్ చేసి ఒక టాపిక్ని అండర్స్టాండ్ చేసుకుని నీ ఓన్గా రాయగలిగినప్పుడే నువ్వు ఇంటర్ కాదు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా కూడా నీ ఓన్ టాపిక్ అనేది అర్థం చేసుకోగలిగినప్పుడు నీ సెల్ఫ్గా నువ్వు ఓన్గా రాయగలుగుతావు అని చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు చదివి ప్రజెంట్ గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ రాసేసి మార్క్స్ తెచ్చేసుకుని సర్టిఫికేట్ ఉన్నంత మాత్రం సర్టిఫికేట్ మన చేతిలో లైఫ్ లాంగ్ ఉంటుంది, కానీ అది మనకి ఫుడ్ అయితే పెట్టదండి. సర్టిఫికేట్ కాదు, మనకు కావాల్సింది నాలెడ్జ్. ఎప్పుడైనా కూడా ఒక టాపిక్కి సంబంధించి మనం అది చదువుతున్నామంటే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తెలుసుకోవాలి. ఇది మా పాప 10th క్లాస్ అనే కాదు, మీరు మీ పిల్లలు చిన్నపిల్లలైనా సరే వాళ్ళు ఎటువంటి యాటిట్యూడ్ ఆఫ్ మైండ్లో ఉన్నారనేది ఆలోచించండి. అంటే చదివేసేసి మార్కులు తెచ్చి మమ్మీకి ఫస్ట్ 90 to 100 out of 100 అట్లా చూపిస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నారా? మమ్మీ నేను ఈ విషయం నేర్చుకున్నాను, సో నాకు ఇంత తెలుసు, దీన్ని నేను ఇలా కూడా అనాలిసిస్ చేయొచ్చు అనే క్వాలిటీస్ మీ పిల్లల్లో ఉన్నాయా లేదా అనేది చూడండి. ఎందుకంటే చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళలో అటువంటి యాటిట్యూడ్ అనేది డెవలప్ అవ్వాలన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు నేర్చుకొని దానికి రిలేటెడ్గా ఉన్న వాటిని కూడా ఈ టాపిక్ అన్వయించుకొని అర్థం చేసుకొని అనాలిసిస్ చేయగలిగితే వాళ్ళు ఫిజిక్స్ అయినా చదవగలుగుతారు, కెమిస్ట్రీ అయినా, కంప్యూటర్స్ని, ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా చదివేస్తారు. అలా కాకుండా కొంతమంది పిల్లలు మరీ స్టూడెంట్స్గా ఉన్న ఆన్సర్ ఎట్లా ఉందో అట్లాగే దించాలని కష్టపడి చదివేసేస్తూ ఉంటారనమాట. అది కరెక్ట్ కాదు. సో మీ పిల్లలను ఎలాంటి వే ఆఫ్ యాటిట్యూడ్లో పెరుగుతున్నారో మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పండి. ఏ సబ్జెక్ట్ చదివినా కూడా దాంట్లో నాలెడ్జ్ గెయిన్ చేయాలి. మనము అది ఇంకొకరికి చెప్పగలగాలి. అట్ ద సేమ్ టైం ఆ థియరీని ఇంకొక దానికి అప్లై చేసి దాన్ని కూడా అర్థం చేసుకొని మనం సొంతంగా దాని మీద క్యాలిక్యులేషన్స్ చేయగలిగే కెపాసిటీ, దాని మీద ఉన్న ఫార్ములాస్ కానీ నేర్చుకోవాలని చెప్పండి. అది వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయినా యూకేజీ అయినా చెప్తూ ఉంటే ఏంటంటే ఆ వే ఆఫ్ యాటిట్యూడ్లో పెరిగితే వాళ్ళు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్గా ఉంటారు. సో దట్ వాళ్ళకి 70-80% వచ్చినా కూడా జాబ్లో పర్ఫెక్ట్గా అన్నిటికీ ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది. బట్ సో తనకి ఎప్పుడైనా అదే చెప్తాను, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఓకే, బట్ స్టిల్ నువ్వు నెక్స్ట్ ఒక లెవెల్కి వెళ్ళావు అంటే అక్కడ ఆ సబ్జెక్టుని అర్థం చేసుకుని నీ ఓన్గా కూడా అనాలిసిస్ చేయగలిగే నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే నువ్వు పైకి వస్తావు అనేది నేను ఎప్పుడూ క్లియర్గా తనకి క్లాస్ పెడుతూ ఉంటాను అనమాట. అలాగే చెప్తూ ఉంటాను. ఇంకా అంతకు మించి నేను ఎక్కువ చేయలేను కదా. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హర్. ఎగ్జామ్స్ బాగానే రాశాను అని చెప్పింది. సో తనకి ఎన్ని మార్క్స్ వచ్చినా ఐఎమ్ సో హ్యాపీ, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ థింగ్ తను ఏ వేలో వెళ్ళగలదో, తనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అటువైపు తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను అనమాట. మేమైతే డిసైడ్ చేసుకున్నాం తను ఎంపీసీలో జాయిన్ చేద్దామని. తను కూడా ఎంపీసీ అని ఇంట్రెస్ట్ చూపించిందండి. సో మీ అందరూ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ ఆన్సర్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను ఒక మదర్గా నా పిల్లల చదువు విషయంలో ఏం ఆలోచించాలనేది మీతో షేర్ చేస్తే మీకు ఎల్కేజీ పాప ఉన్నా, ఇంటర్ చదివే పాప ఉన్నా, ఎంత పెద్ద పాపలు ఉన్నా సరే వాళ్ళకు కూడా మీరు ఈ మంచి మాటలు చెప్పగలుగుతారని కొంచెం ఈ టాపిక్ అనేది ఇంత ఎక్స్టెండ్ అయింది. ఇంకా ఇవాల్టి బ్లాగ్లో నేను మీతోటి కిచెన్ రొటీన్ అయితే ఏం లేదండి. ఉగాది వస్తుంది కదా, ఎంత కాదన్నా మనం షాపింగ్ అనేది చేస్తూ ఉంటాము. వాళ్ళు ఆర్కే కలెక్షన్స్ అని ఒక మంచి హోల్సేల్ రేట్లకి అమ్మే మంచి స్టోర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే వాళ్ళ కలెక్షన్ వాళ్ళు ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉంటారండి. సో ఆ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మేము ఆఫ్లైన్లో తీసుకున్న క్లోత్స్. మా పాపకి 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, నేను 2 శారీస్ తీసుకున్నాను. అవి ఏంటి అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. చూసిన తర్వాత మీకు ఈ డ్రెస్సెస్ కనుక మీకు నచ్చి తీసుకోవాలంటే తప్పకుండా ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ ఇంకైతే మేమేమేమి తీసుకున్నామో ఆ సింపుల్ షాపింగ్ మీతో షేర్ చేస్తాను. వీడియో చూసే ముందు మీరు కొత్తవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకైతే మేమేమేమి తీసుకున్నామో చూసేద్దామా. ఫస్ట్ నావి చూపిస్తాను. ఇగోండి, ఈ శారీ ఎలా ఉంది? ప్రతిదీ ప్లేన్ 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 అంటున్నారని చెప్పేసి ఇవి నా సెలక్షన్ అయితే కాదండి. అక్కడ
పేరెంట్స్ మా మదర్ వాళ్ళే తీసుకున్నారు. సో అక్కడ హైదరాబాద్లో స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి, దగ్గరలోనే మా ఏరియాకి దగ్గరలోనే ఉండడం వల్ల వెళ్ళి తీసుకున్న శారీ అనమాట. మీకు ఈ శారీ ఒకటి తీసుకున్నాను. దీని బోర్డర్ అయితే ఇట్లా వస్తుంది, ఎలిఫెంట్స్ డిజైన్ ఉందన్నమాట. క్లాత్ క్వాలిటీ చూపిస్తాను చూడండి, బాగుంది కదా. సో పేరెంట్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి మంచిగా సెలెక్ట్ చేస్తారు. కొంచెం నేను ఎక్కువ లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి వర్క్ ఉన్నా కూడా లైట్ వెయిట్గా ఉండే శారీ కావాలని అడిగాను కాబట్టి ఇది తీసుకున్నారు. సో మీరందరూ కూడా ఏమేమి షాపింగ్ చేస్తారనేది తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. మనం ఇదైనా కుట్టించుకోవచ్చు, కాదు అంటే డిఫరెంట్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా. సో మ్యాచింగ్ ఈ కలర్, ఈ శారీలో ఏ ఏ కలర్స్ ఉన్నాయో చూసి అది తీసుకోవచ్చు. తర్వాత నేను శారీ ఓపెన్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఇంకొక శారీ అండి, రెడ్ కలర్ శారీ. నాకు ఈ బార్డర్ నాకు ఇట్లా యూనిక్గా ఉండడం వల్ల తీసుకున్నాను. యూజువల్గా ఏంటంటే బొమ్మలుగా డిజైన్గా ఉంటుంది కదా. సో ఇది బాల్ షేప్గా ఉంది కదా, ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. క్లాత్ చూడండి, తెలుస్తుంది కదా మీకు, ఇలా వచ్చిందనమాట. సో తర్వాత నేను మీకు ఒక్కసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు. అండ్ మా పాప డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కూడా చూసేసేద్దాం. అది ఫస్ట్ డ్రెస్, వీటికి హ్యాండ్స్ కూడా కుట్టించేసాను ఎందుకంటే పండగ వస్తుంది కదా తను వేసుకుంటుందని. చూడండి, ఇట్లా వెనకాల మేము ఇవి ఇట్లా పెట్టించామన్నమాట. ఇవి ఉన్నాయి, వేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఫుల్ అంబ్రెల్లా కటింగ్ అనమాట డ్రెస్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా మంచిగా ఫుల్ లెంత్ గౌన్ మోడల్ వస్తున్నాయి కదండి. సో ఆ టైప్లో చేశారనమాట. డ్రెస్ చూసారు కదా ఎంత పెద్ద ఫుల్గా ఉందా. ఇట్లా దీనికి డ్రెస్ మీద చున్నీ చాలా గ్రాండ్గా ఇచ్చారు చూడండి, ఇట్లా వస్తుంది అన్నమాట. డ్రెస్ వేసుకున్నాక చున్నీ అనేది ఇట్లా మనకి ఇచ్చారు. ఫుల్ వర్క్ ఉంది, ఇది చూడండి చున్నీ డిజైన్. చున్నీకి మనకి ఇట్లా చివర చిన్న స్టైలిష్గా ఈ పీసెస్ కూడా యాడ్ చేస్తారు వీళ్ళు. వీటిని చూసి మా అమ్మాయి వీటిని మనం ఇయర్ రింగ్స్గా కూడా చేసుకోవచ్చు మమ్మీ అని ఐడియా చెప్పింది. చూసారా, చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట. మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకుని దాని మీద ఇవి వేసుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది చున్నీ వల్ల. సో దీని కింద మనకి బ్రౌన్ కలర్ లెగ్గిన్ ఇచ్చారు. ఈ కలర్ లెగ్గిన్ ఫుల్ లెంత్ డ్రెస్సే కాబట్టి మనకి ఈ లెగ్గిన్ అనేది లోపల సపోర్టివ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి తన ఫస్ట్ డ్రెస్ అండి. అండ్ సెకండ్ డ్రెస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది డ్రెస్ చూడండి, నేను తనతో చెప్పాను నేను తీసేసుకుంటానని, కానీ తను నాకు బాగా నచ్చింది, నాకే కావాలి మమ్మీ అని అడిగింది. సో దీనికి ఇట్లా స్లీవ్స్ ఇంతవరకు పెట్టించాము. ఫుల్ నెక్ చూడండి, ఇది కూడా ఫుల్ లెంత్ డ్రెస్ అన్నమాట. చూసారా డ్రెస్ ఎంత పెద్దగా, చాలా బాగుంది. అసలు వేసుకుంటే ఎంత బాగుంటుందంటే మంచిగా మనకి పార్టీ వేర్స్కి ఒక డ్రెస్ వేసుకున్నా మనకి అసలు ఇది నెక్కి ఏమి జ్యువెలరీ పెట్టుకోకపోయినా కూడా ఇదే ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ తీసుకొచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది.
దీనికి మనకి ప్లెయిన్గా రెడ్ కలర్ చున్నీ ఇచ్చారు, అలాగే ప్లెయిన్ మెత్తడిది నెట్ చున్నీ ఇచ్చారు అనమాట. ఇట్లా నెక్ వెనకాల మనకి బోట్ నెక్ లాగా ఇచ్చారు చూడండి, డిజైన్ నెట్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ ఏమో ఇలా వచ్చింది. అండ్ నేను తీసుకున్న శారీ చూపిస్తాను చూడండి. ఇది మనకి బ్లౌజ్ పీస్ ఇట్లా ఉంది. సో శారీ అంతా అయితే ఇలా ఉంది. లైట్ వెయిట్గా ఎల్లోలో తీసుకున్నాను. ఎల్లో నాకు చాలా తక్కువే ఉన్నాయి, అందుకని ఎల్లోనే తీసుకున్నాను. ఇలా వచ్చిందండి ఓవరాల్గా శారీ. చూడండి, ఎల్లో శారీ విత్ దిస్ హెవీ బోర్డర్. ఎలా ఉంది మీకు శారీ నచ్చిందా? అండ్ నెక్స్ట్ ఇదండి, ఈ శారీ చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా వచ్చిందనమాట ఇది శారీ. ఈ బ్లూ అండ్ రెడ్ రావడం వల్ల నాకు కాంబినేషన్ నచ్చింది. సో మనకి ఇట్లా బోర్డర్లో ఇట్లా బ్లూ అండ్ ఈ వర్క్ వచ్చింది కదా, కొంచెం ఇది డార్క్ కలర్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. శారీ డిజైన్ చూడండి. సో చూసారు కదండి, ఈ 2 శారీస్లో మీకు ఏ బాగున్నాయి, అలాగే మా అమ్మాయి డ్రెస్సెస్లో కూడా మీకు ఏ నచ్చాయి తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.